సో హాయ్ మామ, ఈరోజు మన వీడియోలో వచ్చేసి అయితే సీక్రెట్ సెన్సీ అయితే మీకైతే రివీల్ చేస్తున్నాను. ఈ సెన్సీ మీరు కూడా మీ మొబైల్కి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గేమ్ ప్లే చూడండి. మీరు కూడా ఇలా వెళ్ళి అయితే డైరెక్ట్గా పడిపోతున్నారు. ఏం పర్లేదు, నేను వచ్చేసి అయితే మీకైతే క్లియర్గా మీ యాక్యురేషన్ అయితే గట్టిగా పెంచుకోవడానికి అయితే నేనైతే సెన్సీ ఎలా పెట్టుకోవాలి అనేది మీకైతే ఫుల్గా అయితే క్లియర్గా అయితే చెప్తాను. మనలో చాలా మంది ప్లేయర్స్ వచ్చేసి అయితే కొంతమంది అయితే యాక్యురసీ కోసం ఆడతారు, కొంతమంది వచ్చేసి అయితే మూమెంట్ ప్లస్ యాక్యురసీ కోసం అయితే ట్రై చేస్తారు. మూమెంట్ ప్లస్ యాక్యురసీ చూడడానికి బాగానే ఉంటుంది, బట్ ఓన్లీ యాక్యురసీ మెయింటైన్ చేసే వాడికి అయితే ఒక రేంజ్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ చేయడానికి నేను వచ్చేసి అయితే మీకైతే ట్రిప్స్ అయితే చెప్తాను. మీకు ఈ వీడియోలో మెయిన్గా వచ్చేసి అయితే నేనైతే యాక్యురసీ గురించి అయితే వీడియో అయితే పెడుతున్నాను. అయితే క్లియర్గా అయితే గమనించండి. మన యాక్యురసీలో మెయిన్ టిప్ వచ్చేసి అయితే మీరైతే ఎనిమీస్ పైకి అయితే రష్ అయితే వెళ్ళొద్దు. మనకైతే ఇవాళ రేపు జంప్ షాట్ ప్లేయర్స్ ఎక్కువ అయిపోతున్నారు. కనిపిస్తున్న ఇక్కడ యాంగిల్లో వచ్చేసి అయితే వాలేసి జంప్ చేసి కొడితే ఈజీగా అయితే పడిపోతుంది. మీకైతే యాక్యురసీ చాలా డెవలప్ అవుతుంది. మెయిన్గా అందరు చేసే తప్పు ఏంటంటే ఎనిమీస్ అయితే మన పైకి చాలా రష్ రాగానే అందరైతే ప్యానిక్ అవుతారు. ఆ ప్యానిక్ అవ్వకుండా మనం అయితే స్ట్రైట్గా ఆగి కొడితే సింపుల్గా హెడ్ అయితే పడుతుంది. మనం అందరం వెయిట్ చేసిన టాపిక్ అయితే వచ్చేసింది. మనమైతే మన ఓన్ సెన్సిటివిటీని ఎలా మేక్ చేయాలని చెప్పేసి. నాకు తెలిసి తెలుగులో పెద్దగా అయితే ఎవరైనా మీకు ఇంత క్లియర్గా అయితే చెప్పబోయి ఉండొచ్చు. నేనైతే మీకైతే చాలా క్లియర్గా మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు గైస్. నేనైతే నెక్స్ట్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. నాదైతే 1K అయితే దగ్గరలో ఉంది. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే మోటివేషన్ అయితే ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి అయితే మీరైతే ట్రేడింగ్కి అయితే రండి. వచ్చిన తర్వాత అయితే మీకు నచ్చిన గన్స్ అయితే తీసుకోండి. మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వచ్చేసి అయితే మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీ జనరల్ అండ్ రెడ్ డాట్ రెండింటిని 0 పెట్టేయండి. ఇప్పుడు ట్రై చేయండి. మీరైతే డ్రాగ్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. మీకైతే బాగా పడ్డదనుకో ఓకే, లేదనుకో మీకైతే లాస్ట్లో ఇంకో టిప్ అయితే చెప్తాను. మీరైతే డ్రాగ్ కొట్టండి. మీకు డ్రాగ్ అవ్వకపోతే మాత్రం ఒక 30+ అయితే సెన్సిటివిటీ పెట్టి అయితే మళ్ళీ కొట్టండి. కొడితే మాత్రం మీకైతే కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే మీకు నచ్చిన గన్స్ అని అయితే తీసుకొని అయితే ఆడండి. ఇప్పుడైతే అయినా కూడా మీకైతే 30 సెన్సిటివిటీలో మ్యాక్స్ అయితే హెడ్స్ అయితే పడవు. ఒక 70+ అయితే పెట్టుకోండి. నేనైతే 70 అయితే పెడుతున్నా. ఇప్పుడైతే డ్రాగ్ లాగ్ అయితే చూస్తా. ఇంకా కూడా నాకైతే సెన్సిటివిటీ అయితే సరిపోలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే 100+ అయితే సెన్సిటివిటీ అయితే పెట్టేయండి. ఇది మెయిన్గా వచ్చేసి అయితే లో సెన్సిటివిటీ వాళ్ళ కోసం అయితే ఇప్పుడైతే ఫస్ట్ అయితే చెప్తున్నాను. మీరైతే 100+ పెట్టిన తర్వాత మీకైతే కొంచెమైన ఇంప్రూవ్మెంట్ అయితే లైట్గా అయినా కనిపిస్తుంది. స్టిల్ ఇంకా మీకు లో అనిపిస్తే మాత్రం మీరు వచ్చేసి అయితే 110 అలా పెట్టండి. నేనైతే ప్రజెంట్ అయితే 110 అయితే పెట్టాను. ఇప్పుడైతే 100% అయితే మ్యాక్స్ పడిపోతున్నాయి. ఇక మూమెంట్లో కొడదాం అనుకున్న వాళ్ళకి వచ్చేసి అయితే ఇప్పుడైతే క్లియర్గా అయితే గమనించండి. మీరైతే 8 దగ్గరికి వెళ్ళి అయితే మీ సెన్సిటివిటీ అయితే ఫుల్ అయితే చేసుకోండి. ఫుల్ చేసుకొని మాత్రం మీరైతే లాగండి. మీకైతే పడింది అనుకో ఓకే, పడకపోతే మాత్రం ఇంకొంచెం తగ్గించండి. నాకు ఫోన్కి అయితే ఇది సరిపోయింది. మెయిన్గా ఇప్పుడు వచ్చేసి అయితే మీకైతే లాస్ట్లో అయితే ఒకటైతే చూపిస్తా అన్నా కదా. ఇప్పుడు వచ్చేసి అయితే ఒకటి చూపిస్తాను. మీరైతే క్లియర్గా చూసేయండి. మీరు ఫోన్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి సెట్టింగ్స్లో పాయింటర్ స్పీడ్ అని అయితే సెర్చ్ చేయండి. మీకైతే మౌస్ పాయింటర్ స్పీడ్ అని అయితే వస్తుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత కింద వచ్చేసి అయితే మీకైతే పాయింటర్ స్పీడ్ అయితే ఉంటుంది. దాన్ని వచ్చేసి అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం నేనైతే ఫుల్ పెట్టేస్తాను. నాదైతే లో మొబైల్. మీరైతే 80% అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీకైతే డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను.